దేవుని నామానికి వందనాలు. మీ అందరికి వందనాలు. మనం ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాము అనంటే, ఈ రోజున క్రైస్తవ్యంలో బోధకులం అని చెప్పుకుంటూ, యాక్చువల్‌గా ఇది ఏంటంటే నకిలీ క్రైస్తవంలో భాగంగా ఈరోజు వీకెండ్స్‌లో దేని గురించి మాట్లాడుతామనంటే, క్రైస్తవులకి నాయకుడు ఉండాలి సపోర్టివ్‌గా. అంటే రాజకీయ నాయకుడు గాని, అధికారులు గాని మనకుండాలి అని చెప్పేసేసి కొంతమంది సేవకులు కాదు తోడేళ్ళు క్రైస్తవ్యంలో చొరబడి ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని రెచ్చగొడుతూ బూచిగా చూపిస్తూ అన్యమతాలను కానీ అదర్స్ని ఇంకెవరైనా కానీ బూచిగా చూపిస్తూ వాళ్ళు మనల్ని నాశనం చేస్తున్నారు, వాళ్ళు మనల్ని రెచ్చగొట్టేస్తున్నారు, అది అన్యాయం చేసేస్తున్నారు, ప్రమాదంలో ఉంది, క్రైస్తవం అంతమైపోయేలాగా ఉంది, ఏదేదోలాగా ఉందని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి క్రైస్తవ్యాన్ని రెచ్చగొడుతూ భావోద్వేగానికి గురి చేసే మాటలు చెప్పి క్రైస్తవుల్ని ఎమోషనల్గా ఏం చేస్తున్నారంటే ఒక బ్లాక్మెయిల్ అనేది చేసేసి వాళ్ళలో ఒక భయాన్ని కానీ కోపాన్ని కానీ రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతూ వారి స్వార్థం కోసం చేస్తున్న ఈ రోజుల్లో నేను గమనించింది ఏంటి అనంటే ఇదంతా ఒక నకిలీ క్రైస్తవ్యం. యాక్చువల్గా ఏంటి అనంటే దేవుడు ఏం చెప్పాడు, ఇంతకుముందు మొదటి భాగంలో నేను కవర్ చేశానంటే దేవుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ఎంచుకున్న మార్గం ఏంటి, తన ముందున్న మార్గంలో పిలాతు దగ్గర అధికారులు ఎదుటి నుంచొని తీర్పులో నుంచున్నప్పుడు ఆయన పిలాతు అడిగిన ఒక క్వశ్చన్కి నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఇహలోక సంబంధం అయితే కనుక నా గురించి నా వాళ్ళు పోరాడతారు కదా అని చెప్పారు. అనంటే పోరాటాలు వద్దు అనే కదా, అధికారం వద్దు అనే కదా. అంటే యేసు ప్రభు చెప్పింది ఏంటి, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అనంటే ఈ లోకంలో అధికారం కోసం నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, ఈ లోకంలో అధికారులు వచ్చి నిన్నెందుకు కాపాడతారని ఆలోచిస్తున్నావు, ఈ లోకంలో ఉన్న అధికారులు వచ్చేసి క్రైస్తవ్యాన్ని ఎందుకు ఉద్ధరిస్తారని ఆలోచిస్తున్నావు. దేవుడు సాక్షాత్తు అధికారుల చేతిలో చిక్కబడి ఉన్నప్పుడు అన్ని అద్భుతాలు చేసిన ఆయన, చనిపోయిన మనిషిని సైతం లేపగలిగిన ఆయన అధికారం కోసం ఎందుకు ఆలోచించలేదు అనేది కవర్ చేసాము. తర్వాత ఒక శత్రువు అనేవాడు ఉన్నప్పుడు ఆ శత్రువుని ఎలా ట్రీట్ చేయాలి ఒక క్రైస్తవుడు. శత్రువు అనేవాడు ఉంటున్నాడు, శత్రువు అనేది క్రైస్తవుడికి కామన్. శత్రువు లేని క్రైస్తవుడుగా ఉంటున్నాడంటే వాడు క్రైస్తవు కాదు. శత్రువు అనేవాడు ఎప్పుడు ఉంటాడు, ఎందుకనంటే నీ ముందు మంచిగా ఏదో మాట్లాడినా కానీ నీ పక్కకు వెళ్ళిన తర్వాత నిన్ను శత్రువుగా ఫీల్ అయ్యే వాళ్ళే అందరూ, ఇంక్లూడింగ్ నీ కుటుంబంలో కూడా శత్రువులు ఉంటారు. ఎందుకు అనంటే నువ్వు చెప్పేదంతా కూడా లోకంతో కలవవు కదా, వాళ్ళతో మాట కలుపు, వాళ్ళతో కలిసి నడవు, అప్పుడు ఖచ్చితంగా నేను శత్రువులాగానే చూస్తారు. శత్రువు కామన్. అలాంటి టైంలో దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమించమంటున్నాడు, వారి కోసం ప్రార్థన చేయమంటున్నాడు. ఇంకోటి ఏంటంటే కీడుకు కీడు చేయకుండా, దోషణకు ప్రతిదోషణ చేయకుండా మీరు ఏం చేస్తారంటే శత్రువును ప్రేమించండి, రెండోది పగ తీర్చుట నా పని అంటున్నాడు. ఇవన్నీ కూడా మొదటి భాగంలో కవర్ అయినాయి. దానికి సంబంధించిన లింక్ అనేది కామెంట్స్ ఇస్తాం చూడండి. పగ తీర్చుట నా పని, నాకు వదిలేయండి అని అంటున్నాడు. రాజకీయంలోకి వెళ్ళినా అధికారంలోకి వెళ్ళినా ఏం జరుగుతుంది ఈ రోజులో, కీడే కదా. వాడు ఏదో చేస్తే నువ్వు దాన్ని మళ్ళీ ప్రతికీడు చేయాలి, దోషం చేస్తాడు. రాజకీయం అంటేనే విమర్శలు ఎక్కడ దాకా వెళ్తున్నాయి, తారాస్థాయిలోకి వెళ్తున్నాయి. అసలుకి ఏది లేకుండా దోషణనే చేయొద్దు అంటున్నాడు. నువ్వు ఖచ్చితంగా దోషణ చేయాలి, దోషంతో చేయకుండా ప్రేమగా మాట్లాడతావు. ఎక్కడుందా రాజకీయం చెప్పండి. రాజకీయంలోనైనా అధికారం కోసం నువ్వు వెళ్ళినా కానీ ప్రేమగా మాట్లాడే రాజకీయ విమర్శ ఎక్కడుంది, లేదు. ప్రేమగా చెప్పేది ఎక్కడ చెప్పగలుగుతావు, అధికారంలో చెప్పగలుగుతావా? ఇలాంటి పరిస్థితే మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వీడియోలో మొదటి భాగంలో ఎండ్ అయింది ఏంటంటే అపోస్తుల కార్యాలు ఇలాంటి శ్రమే అపోస్తులకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు అన్నదానికి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం అక్కడ రోమా చక్రవర్తులు పాలన చేస్తున్నప్పుడు క్రైస్తవులకి ప్రత్యేకించి అపోస్తులకి అందరికీ కూడా చాలా హింసలు వచ్చినప్పుడు దాన్ని చూస్తే మొదటి వచనం 8వ అధ్యాయం, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగిన, క్రైస్తవులకు గొప్ప హింస కలిగింది. ఈ రోజున కాదు, ఈ రోజు 2026లో కాదు హింస, ఆ రోజునే గొప్ప హింస కలిగింది. గొప్ప హింస కలిగినప్పుడు ఏమైంది, అపోస్తులు గొప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ఎందు చెదరిపోయిన తర్వాత కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి. వాళ్ళు ఏమీ అధికారం కావాలని చూడాల, అందరూ సంఘం అనే వాళ్ళు ఉన్నారు, కొంత గొప్ప గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మనం వెళ్ళి ఓటేద్దాము, తీసుకొచ్చుకుని మనం అధికారం చేసుకుందాం ఎక్కడ ఆలోచించాలా. వాళ్ళు చేసింది ఏంటంటే చెదరిపోయి కూడా ఏం చేశారు, సువార్త ప్రకటన చేశారు.
సువార్త ప్రకటన చేయాలి. నీ ముందు నా ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ కానీ పెద్ద టాస్క్ కానీ ఏంటి అంటే సువార్త ప్రకటన. సువార్త ప్రకటించాలి నువ్వు. సువార్త ప్రకటించకుండా నువ్వేదో నాకు అధికారం కావాలని ఆలోచిస్తే ఎలాగా? ఆ రోజున హింస వచ్చింది, ఈ రోజు హింస వస్తుంది. ఆ రోజు ఏం చేశారు, నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు? ఆ రోజు చేసింది ఈ రోజు చేయకుండా కొత్త వరవడిని ఎందుకు తీసుకొచ్చారు? కొత్తగా ఈ రెచ్చగొట్టే మాటలేంటి? హింసిస్తే హింసించబడ్డారు, హింసించబడడం ధన్యతని భావించారు వాళ్ళు. దేవుని కోసం హింసించబడడం గొప్ప ధన్యతగా కానీ భాగ్యంగా ఎంచుకున్న ఆ జనులు ఆ రోజులు ఎక్కడ? ఈ రోజున ప్రతిదానికి ఒక యూట్యూబ్లో ఒక లైవ్ పెట్టేయడం, దానికి గంటలు వాళ్ళ మీద తిట్టి వేసుకుంటా, వాళ్ళని రెచ్చగొట్టేసుకుంటా, రూపాయలు అడుక్కుంటా. వాళ్ళని తిట్టడం, వీళ్ళల్లో ఒక ఆనందాన్ని కలగజేయడం, చివరిలో ఒకటి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం డబ్బులు ఇవ్వండి. ఏంటిది? అలాంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు వింటాకి మనం అలవాటు పడిపోయాం. సాధారణంగా ఒక ఆడియన్స్ అనేది అలవాటు పడిపోయారు. అలాంటి మాటలే కావాలి. సత్యంగాని పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు, ఎలా బతకండి, దేవుడు ఇలా చెప్పాడు, ప్రేమించండి, నీలో ఏమైనా పాపం ఉంటే సరి చేసుకో, మారు మనసు పొందు అని చెబుతుంటే ఎక్కదు. అలాంటి మాటలు వినబుద్ధి కాదు. ఏం కావాలి? వాడు ఇలా చేశాడు, రా లైవ్లో ఉన్నాను, నెంబర్ ఇస్తున్నాను, రా ఫోన్ చేద్దాం, రా ఏంటి అనేసి మాట్లాడుతుంటే నీలో ఒక ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు ఈ హింసను కోరుకుంటుంది? నీ మైండ్ ఎందుకని ఇలాంటి హింస కోసం కోరుకుంటుంది? ఇలాంటి మాస్ ఆడియానికి ఎందుకు తయారయ్యావు? దేవుడు ఏం చెప్పాడంటే ప్రేమని ఎలాంటి కావాలని చెప్తుంటే నువ్వెందుకని ఇలాంటివి కోరుకుంటున్నావు? ఇలా వీళ్ళు తయారయ్యారు సరే, వీళ్ళని ఇలా తయారవుతున్నారు అంటే ఒకడు, ఇద్దరు, ముగ్గురు, ఇలాంటి వాళ్ళు గుంపులుగా ఎందుకు తయారవుతున్నారంటే ఇలాంటి వాళ్ళకి ఫీడింగ్ కానీ సపోర్ట్ కానీ యూట్యూబ్లో దొరుకుతుంది. అందుకే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు. నిజంగా సత్యం కోసం కానీ సత్య సువార్తని ప్రకటించే వాళ్ళు ఉన్నప్పుడు, సత్య సువార్త ప్రకటించే వాళ్ళ వైపు ఆడియన్స్ కానీ ఎక్కువ పెరిగారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా చేసేవాళ్ళు కూడా జనాలు ఉన్న చోట ఎవరైనా ఉంటారు. నిజంగా అంత నీతిగా చేయాలనే వాళ్ళు ఎక్కడుంటున్నారు? క్రైస్తవంలో కూడా. ఇప్పుడు ప్రజలు ఎలా అయిపోయారంటే ఇలా హింసను కోరుకుంటున్నారు. మాస్గా తిట్టాలి, వాళ్ళు తిట్టిన తర్వాత మాకు ఆనందం కావాలి. వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని క్యాష్ చేసుకుని ఇంకా వచ్చి తిట్టడం, వాళ్ళ దూషణ చేయడం, వాడికి ఏదో కీడు చేసేస్తాను అనడం. ఆన్లైన్లోనే లైవ్లు పెట్టేసి ఇదే పదే చూస్తున్నాను. ఇంకొకరేమో వెళ్ళిపోయి ఏదేదో యాత్రలు చేస్తామంటారు, ఏదో మీటింగులు పెడతామంటారు, మీటింగుల్లో పెట్టేసేసేమో రాజకీయ నాయకులు తిడతా ఉంటారు. ఏంటిది? రాజకీయ నాయకుల్ని అసలు ఎందుకు తిట్టాలి? నువ్వు కైసరులకి యేసుకి ఇమ్మని చెప్తే నువ్వు అధికారులకు లోబడి ఉండమని దేవుడు చెప్పాడు. నువ్వు ఎందుకని అధికారం కోసం కావాలని ఈ రోజును కోరుకుంటున్నారు? అలా కోరుకున్న వాళ్ళకి మీరెందుకు సపోర్టివ్గా ఉంటున్నారు? ఆలోచించండి. అలా ఉంటే అది మంచిది కాదు. అది దేవుడు అలా కోరుకున్నది కాదు. అది కోరుకున్న జీవితం కాదు. అది ఇక్కడ ఈ ప్రత్యేకించి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం వాళ్ళు చెల్లాచెదురైపోయారు. కానీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఏ అధికార పార్టీ కోసం చూడలేదు, ఏ నాయకుడు వస్తాడు మమ్మల్ని ఆదుకుంటాడని చూడలేదు. వాళ్ళు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళకున్న ఒకే ఒక్క నాయకుడు యేసుక్రీస్తు. ఆయన చేయమన్న పని సువార్త చెప్పడం. అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ. ఎలాగా? నువ్వు జీవితంలో చూపిస్తావా? నీ మాదిరిని చూపిస్తావా? లేదంటే నీ మాదిరిని చూపిస్తావు, లేదంటే సువార్త చెబుతావు. ఏ విధంగానైనా చెప్పు. మనకు అద్భుతమైన ప్లాట్ఫామ్ యూట్యూబ్ దొరికింది. నీకు అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి వాక్యం చెప్పు, సత్య సువార్త చెప్పు. విన్నవాడు వింటాడు, లేనివాడు వాడికి ఇంకా దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిందేంటి? నీకేదైనా ఉంది అని అంటే, చెప్పాలని ఉంది, చెయ్యాలని ఉంటే చెప్పు. నువ్వు జీవించు, చెప్పు. నువ్వు నేర్చుకున్నది చెప్పు. అలాంటి వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. వాళ్ళు చెదిరిపోయిన తర్వాత కూడా సువార్త చెప్పారు. సువార్త దేవుని యొక్క క్రీస్తు మరణ త్యాగాలు, పునరుత్థానాలు మాత్రమే చెప్పారు. ఇంకా వేరేదేమీ చెప్పలేదు. గుర్తుంచుకోండి. దాని తర్వాత ఇదే మాటలో హింసించబడినప్పుడు ఎలా చెప్పారు అన్నదాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకము నందున్నది. ఓకే. మన పౌరస్థితి పరలోకము నందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే నువ్వు కనిపెట్టాల్సింది దేనికోసం?
నువ్వు కనిపెట్టాల్సింది దేనికోసం అంటే పరలోకం. మన స్థితి అంతా కానీ నువ్వు కనిపెట్టాల్సిందైనా జీవించాల్సిందైనా దేనికోసం అంటే పరలోకం కోసం కదా. నువ్వు ఈ లోకంలో చేసే పోరాటాల గురించి కాదు, ఈ లోకంలో వచ్చే శ్రమలను బట్టి కాదు, ఆనందాలను బట్టి కాదు. ఎంతకాలం ఉంటాయి? ఎంతో కాలం ఉండలేవు. కొంతకాలం ఉండేవరే ఈ లోక జీవితం. నువ్వు జీవించే జీవితం దేని కొరకు జీవిస్తున్నావు అని అంటే పరలోకమందున్నది. నా జీవితం అంతా కూడా పరలోకమందు ఉంది. పరలోకం కోసం నేను జీవిస్తున్నాను, పరలోకం కోసం నేను కనిపెడుతున్నాను అన్నప్పుడు ఈ లోకంలో వచ్చే బాధలను బట్టో ఇబ్బందులను బట్టో నువ్వు వచ్చేసేసి అధికారుల కోసం ఎదురు చూడటం, అధికారులు వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తారు, అధికారులు వచ్చి మమ్మల్ని రక్షిస్తారని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నీ యొక్క గమనం కానీ నీ యొక్క మనసు కానీ ఆత్మానుసారమైన జీవితం జీవించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నా రక్షకుడు నువ్వు నమ్ముకుని యేసుక్రీస్తులోకి నువ్వు వచ్చావో అప్పటి నుంచి నీ మనసు ఉండాల్సింది ఆత్మానుసారమైన ఆత్మీయ జీవితం మీద, భౌతికమైన జీవితం కాదు. నువ్వు కనిపెట్టాల్సింది పరలోకం. నేను ఇలా జీవించాను, ఈ క్షణమే నేను మరణిస్తే నా జీవితం ఎక్కడికి వెళ్తుంది, నేను ఎలా జీవిస్తాను అనే దాని మీద మనసు ఉంచుకున్నప్పుడు ఇక్కడికి వచ్చే కష్టం అనేది కానీ అసలు ఎన్న తగింది కాదు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి హింస వచ్చినా కానీ నీకు ఎన్న తగింది కాదు. ఆ హింస కొరకు నువ్వు అసలు కనిపెట్టవని, ఆ హింసను పట్టించుకోవాలంటే ఆ హింస కోసం, ఆ హింస నుంచి విడిపించడానికి నాకు ఒక అధికారం కావాలి, నేను అధికారుడిగా ఉంటాను, మనకు గవర్నమెంట్ కావాలి, గవర్నమెంట్లో అధికారులు ఉండాలి, మనం క్రైస్తవులకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఆ అధికారంలో చోటు వస్తే మనకు వచ్చే శ్రమల నుంచి కానీ, కష్టాల నుంచి కానీ, హింసల నుంచి మనల్ని మనమే రక్షించుకుందామని ఈ కొత్త వరవడిని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు మీద నీకున్న విశ్వాసం ఏంటి? యేసు ప్రభు ఏం చేస్తాడు? నిన్ను నువ్వే రక్షించుకునేటప్పుడు క్రైస్తవుడికి ఎందుకుంటావు? నీ విశ్వాసం ఏంటి? నీ ప్రమాణం ఏంటి? క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నీ ప్రమాణం ఏంటి అసలు చెప్పు. ఏంటి? దేవుడు పర్మిట్ చేయకుండా నీ జీవితంలోకి ఏది రాదు. సింపుల్. ఏదైనా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే దేవుడు ఇచ్చాడు, ఖచ్చితంగా నువ్వు తీసుకో. బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే లాభం. నీకు ఇబ్బంది ఏదన్నా వచ్చినా కానీ దాన్ని ఆనందంగా ఆస్వాదించడం నేను తప్పు లేనప్పుడు. అది క్రైస్తవుడికి ఉన్న నమ్మకం ఏంటి అని అంటే నేను చనిపోతే ఈరోజు నాకు పరలోక రాజ్యం వస్తుంది, ఈ ఇహలోకంలో నాకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా నాకు ఇబ్బంది లేదు, బాధ లేదు. ఇది కదా క్రైస్తవ జీవితం. ఈ రోజు వచ్చిందేంటి, ఆ రోజు ఇలా ఉంటే ఈ రోజు వచ్చిందేంటి, మనం ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒక అధికారం ఉంటే ఆయన వచ్చి మనల్ని రక్షిస్తాడంట. యేసు ప్రభు ఎందుకు? ఎమ్మెల్యే కింద బతుకు. నువ్వు ఒక పాస్టర్ని తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్యే చేస్తావు, లేడు ముఖ్యమంత్రిని చేస్తావు, ఏదో ఒక అధికారిని చేస్తావు, ఆయన నిన్ను రక్షిస్తాడు. యేసు ప్రభుని వదిలేసి క్రైస్తవుడికి ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు అధికారులుగా ఎవరో తీసుకెళ్ళి పాస్టర్ నిలబెడతావు, ఆయన ఏం చేస్తాడు? క్రైస్తవుడిగా బతుకుతాడా? ఆ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అధికారంలోకి వెళ్ళి క్రైస్తవుడికి జీవితం అనేది ఉండదు. ఎందుకంటే ఉండదు, అక్కడ చేసేదంతా ఒక రకమైన జీవితం. అది మీకు తెలుసు, నాకు తెలుసు ఎలా ఉంటుందో. అక్కడుండి ఆ విధంగా ఉండి క్రైస్తవుడిగా జీవించగల, క్రైస్తవ ప్రమాణాలని పాటించగలమా? పాటించలేమన్నప్పుడు దాని గురించి ఎందుకని ఈ లోకంలో అంత ఫోకస్డ్గా ఉన్నారు. అలా ఫోకస్డ్గా ఉన్న వాళ్ళకి మీరు ఎందుకు ఫీడింగ్ చేస్తున్నారు? సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చూస్తున్నారు? అసలు చూసిందే కాకుండా వాళ్ళకి ఎందుకు డబ్బులు పంపిస్తున్నారు? అడిగిన ప్రతిసారి ఆలోచించండి. దేవుడు చెప్పింది ఇది కాదు, నీ మనసు ఉంచుకోవాల్సింది పరలోకంలో ఇది ఎప్పటికైనా నశించిపోయేదని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నేను కాదు. అసలుకి ఇలాంటి హింస వచ్చినప్పుడు నీ యొక్క స్పందన అనేది ఎలా ఉండాలో ఎవరో చెప్తున్నారంటే పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నారు. ఒకసారి 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు ఇంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనము నుండి బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకున్న రూఢియను తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండువు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సద్భక్తితో ఎవరైతే బ్రతుకుతో వారందరికీ హింస వస్తుందని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? 2026లో చెప్పలే ఈ మాటలు. పౌలు గారు బ్రతుకున్నప్పుడు అప్పుడు చెప్పాడు తిమోతికి రాస్తా. ఎప్పుడు? ఆయన కారాగారంలో ఉన్నప్పుడు. కానీ ఈ రోజే కొత్తగా వచ్చింది అన్నట్టు ఎందుకు ఇలా తయారైపోయింది నకిలీ తోడేళ్ళు? ఎందుకని ఇంత గొప్పగా, ఎందుకని ఇంత విస్తారంగా దీన్ని విస్తృతంగా ప్రకటిస్తున్నాయి యూట్యూబ్లో?
నువ్వు ఏదైతే ప్రకటిస్తున్నావో మారు మనసు పొందు, పాపంలో నుంచి బయటికి రా, క్షమాపణ అడుగు దేవుణ్ణి, పశ్చాత్తాపడు, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఒక ఆవిరి లాంటి జీవితం నీ జీవితం, ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. కాబట్టి ఈ క్షణమే నీ పాపాలను బట్టి, నీ తప్పులు బట్టి క్షమాపణ అడుగు అని ఎందుకు చెప్పట్లా? ఇలాంటి మాటలు చెబితే వినేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి వీళ్ళు ఏం చేసేస్తున్నారు, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నారు. వీళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం ఎందుకని? నీలో ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది. ఏంటి, నీకున్న ఒక ఎదురుగా ఉన్న మనిషి ఏదైనా హింసిస్తూ ఉంటాడు. హింస కామన్, అది ఎవరైనా హింస కామన్, కష్టం కామన్. ఆ హింస వచ్చినప్పుడు నువ్వు తట్టుకునేవడానికి నువ్వు కావాల్సింది ఏంటి అంటే, ఇక్కడ నుంచి చదివితే నీకు వస్తుంది ఆ హింసలు ఎలా బ్రతకాలో ఇక్కడ చెప్పారు. నువ్వు అది చూడకుండా నీకేదో ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్ని బట్టి నువ్వు వెతుకుతూ ఉంటావు. ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు దొరుకుతారు. ఎందుకని? నీకున్న వీక్నెస్ని క్యాష్ చేసుకోవడం. నీలో ఉన్నది ఎంత ఉంటే ఒక 1 degreesనో 2 degreesనో ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చేసి 50 నుంచి 60 degreesలో హై లెవెల్లో పంపేస్తారు. నీకున్న ఆవేశాన్ని ఇంకొంచెం పెంచుతున్నారు, రెచ్చగొడుతున్నారు. వీళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిట్టిన దాన్ని బట్టి నీకు అదొక సంతోషం వస్తుంది. సంతోషం వచ్చి వీడేం అడుగుతున్నాడు లాస్ట్లో, నాకు ఇది కావాలి, అమౌంట్ చేయండి, ఫోన్పే, పంపిస్తున్నావు. వాడికి ఆనందం వస్తుంది. ఇంకొంచెం ఎక్కువ తిడుతున్నాడు రెండో రోజు. ఏంటిది? నువ్వు చెప్పాల్సింది, బ్రతకాల్సింది దేని కొరకు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కోసం. వాళ్ళు చెదిరిపోయి కూడా క్రీస్తు స్వార్థను ప్రకటించుకుంటే నువ్వేం చేస్తున్నావు ఈ రోజున? దేని కొరకు బ్రతుకుతున్నావు? ఇలాంటి వాళ్ళని దూషణకే ప్రతి దోషణ చెయ్యొద్దని చెప్తే దోషిస్తూ, తిడుతూ, సభలు పెట్టి తిడుతూ ఉండే వాళ్ళని ఫీడింగ్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, చూడడం తప్పు. చూసేవానంటే సపోర్ట్ ఇచ్చినట్టే. చూసేవానంటే వాడు ఇంకా రెండింతలో రెచ్చిపోతాడు, ఇంకొంచెం ఎక్కువ తిడతాడు. అలాంటి వాళ్ళు అసలు వీడియోలు చూడకండి, అలాంటి మాటలు వినకండి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఇంకోటి ఇక్కడ గుర్తుంచుకోండి, నేను ఈ మాట చెప్పే ముందు నేను పదే ఈ మాటలు మీకు వినిపిస్తూ ఉండొచ్చు నా దగ్గర నుంచి. శ్రమ, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది దాని గురించి నేను చెప్పొచ్చు. నేను ఎలాంటి టాపిక్ తీసుకున్నా కానీ నాకు వచ్చే రెండు ఏంటంటే మరణం, తర్వాత ఈ శ్రమలు. ఎందుకనంటే నాకు వచ్చిన బాధ ఏంటి అని అంటే, నా సమస్య ఏంటి అని అంటే, ఈ రోజున క్రైస్తవంతో ఎలా అయిపోయిందంటే, శ్రమలో అనేది వచ్చింది. దాన్ని బట్టి శ్రమలో ఎలా ఉండాలి అనేది క్రైస్తవం మర్చిపోయింది. అసలు క్రైస్తవ ప్రమాణంగా చెప్పిన క్రైస్తవులో జీవించాల్సిన జీవితం కానీ, శ్రమల్లో జీవించాల్సిన విధానం కానీ మర్చిపోయారు. నువ్వు జీవించాల్సిన దేని కొరకు? నీ మరణం కోసం, నీ మరణం తర్వాత వచ్చే జీవితం కోసం. ఇది మర్చిపోయి తర్వాత ఏం చేశారు? నీ శ్రమ వస్తుందంటే ఇది, శ్రమ వస్తుందంటే అది. నీ శ్రమను అసలు తట్టుకోవాల్సిన, శ్రమను గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, శ్రమ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే క్రైస్తవుడుగా ఉన్నప్పుడు శ్రమ కామన్ అనేది చెప్పాల్సిన ఉద్దేశం. దీని గురించి ప్రతి ఒక్కరు క్రైస్తవులు ప్రలోభ పెట్టారు. క్రైస్తవం అంతా నకిలీ అవుతుంది ఇక్కడే. నీకున్న కష్టాన్ని చూసి వాళ్ళు క్యాష్ చేస్తున్నారు. చూడండి, మనకున్న దీంట్లో ఈ సిరీస్లో నకిలీ క్రైస్తవ్యం, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అన్నింటిలో వీడియోలో నీ శ్రమ గురించి ప్రతి చోట కనిపిస్తాను. ఎందుకని? నీకున్న వీక్నెస్ ఏంటి అంటే నీ శ్రమ, నీకున్న కష్టం. ఈ కష్టం, నీ శ్రమను చుట్టూరే ఈ తోడేళ్ళన్నీ కాసుకుని కూర్చున్నాయి. నీకు ఎక్కడైతే శ్రమ వస్తుందో, ఎక్కడైతే బాధ ఉందో, ఆ బాధ దగ్గరే వీళ్ళు ఏం చేస్తారంటే కాసుకుని కూర్చున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. కలగదా? కలుగును. అయినను ధైర్యము తెచ్చుకోండి. అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నానని. లోకాన్ని జయించిన ఆయన యందు జీవించినప్పుడు మనకు శ్రమ వస్తే ఇంకా మనకు బాధ ఏంటి? ఆయన ఆల్రెడీ లోకాన్ని జయించేశాడు. ఆయనలో జీవించేది అప్పుడు నీకు శ్రమ వచ్చింది మనకు ఇబ్బంది ఏంటి? ఆయన ఒక రోజు వస్తానన్నాడు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని జీవించమన్నాడు కదా. ఇందాడేమంటున్నారు పౌలు గారు? మన పౌరస్థితి అంటే ఈ లోకంలో లేదు, మనదంతా పరలోకంలో ఉందనంటే ఆయన తెస్తానన్నది పరలోకంలో నుంచి ఒక జీవితం అనేది ఇస్తానన్నప్పుడు ఈ లోకంలో శ్రమ కలుగును అని యేసుక్రీస్తు చెప్పినట్టు ఈ శ్రమ గురించి ఎవడో వచ్చి ఒక మాయ మాటలు చెప్పి ఎవడో ఏదో విధంగా నిన్ను రక్షిస్తానన్నప్పుడు నువ్వెందుకు అంత లోబడిపోతున్నావు? నువ్వెందుకు ఆ విధంగా మోసపడిపోబోతున్నావు?
ఆలోచించు. నీకు శ్రమ కలుగుతుంది, శ్రమ నుంచి విడిపించే దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. అది కూడా నీ మరణం తర్వాతే. ఈ లోకంలో నువ్వు బ్రతుకున్న నాళ్ళు నిక్కచ్చిగా క్రీస్తును కలిగిన జీవితం, క్రీస్తు చెప్పిన జీవితం నువ్వు జీవించావంటే శ్రమ ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. శ్రమ అనేది వస్తానే ఉంటది. నీకు నువ్వు ధైర్యం తెచ్చుకుని ఆత్మశక్తి ద్వారా నువ్వు నిరంతరం ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ దాని నుంచి వచ్చే శక్తిని నువ్వు తీసుకొని ఆ శ్రమకు ఎదురు వెళ్ళాలి, పోరాడాలి, తప్పించుకుని వెళ్ళాలి, పారిపోవాలి, అనేక రకాలుగా శ్రమను జయించుకుంటూ వెళ్ళాలి. ధైర్యంతో వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఒకటే, నువ్వు ఈ లోకంలో ఉన్న రాజ్యం కావాలని నువ్వు అధికారం కోసం పోరాడు. రెండోది ఏంటి అంటే దేవుని రాజ్యం కావాలంటే నిరీక్షించు, శ్రమను తట్టుకో, ధైర్యంతో తట్టుకో. శ్రమ వస్తుంది, కలుగుద్ది. శ్రమను ఆపేవాళ్ళు లేరు. క్రైస్తవుడిగా ఉన్నావంటే, క్రైస్తవ్యంలో జీవిస్తున్నావంటే శ్రమ కలుగుతుంది, దాన్ని ఆపేవాళ్ళు ఎవరో లేరు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ లోక రాజ్యమా లేదంటే దేవుని రాజ్యమా, రెండే ఆప్షన్స్ నీకు, ఇక వేరే ఆప్షన్ లేదు. ఈ లోకంలో రాజ్యం కావాలంటే బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, మెడలో క్రైస్తవ ట్యాగ్ తీసేసే. ఎలా బ్రతుకుతో, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నో ప్రాబ్లం. క్రైస్తవ్యం అనే ట్యాగ్ని తీసేసాయి. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను అన్న మాటలొద్దు. ఇవన్నీ అంటే ఇదో గ్యామ్లింగ్ అనమాట. ఏంటి అని అంటే నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను అంటానే ఉంటావు, నీకు ఇష్టం వచ్చిందని చేస్తూనే ఉంటావు. ఒకటే, దేవుడి రాజ్యం కావాలా, ఈ లోకరాజ్యం కావాలంటే నువ్వు అధికారం కోసం కలబడి దేనికోసమైనా కానీ చేసుకో. దాని గురించి ఏం చెప్తున్నాడంటే యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడో ఈ లోకముతో స్నేహము చేయగోరను వాడు దేవునికి శత్రువగును. ఈ లోకంలో అధికారం కోసం కావాలన్నా, ఈ లోకంలో ప్రజల కోసం కావాలన్నా అని కావాలని నువ్వు ఎంత తాపత్రయపడితే అంత దేవుడికి శత్రువు అవుతావంట. శత్రువు, దూరం కూడా కాదు, శత్రువు అవుతావంట. ఈ లోకంలో నువ్వు ఈ జనుల కోసమే, ఈ భౌతికమైన జీవితం కోసమే, ఈ లోకంలో ఉన్న శ్రమలను తట్టుకోలేక నాకు అధికారం కావాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ తోడేళ్ళు, ఈ పాస్టర్లుగా పిలువబడుతున్న తోడేళ్ళు, మీకున్న ఈ వీక్నెస్ ని వీళ్ళు క్యాష్ చేసుకుని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చిపోతున్నారు. ఆ స్పృహ మీకు ఉండట్లేదు. మిమ్మల్ని క్యాష్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు, ఒక స్కామ్ చేస్తున్నారు. నువ్వు ఈ లోకాన్ని ఎంత కోరుకుంటే అంత దేవుడికి శత్రువు అవుతావు. అంటే ఈ లోకాన్ని కోరుకుంటేనే తప్పు అనుకుంటే ఈ లోకంలో అధికారాన్ని కోరుకుని నువ్వేం సాధిస్తావు? అధికారం వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఈ లోకంలో జనులు ఏదో ఉద్ధరిద్దామని అనుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు, ఈ లోకం నుంచే వేరైపోమంటున్నాడు కదా. ఈ లోకానికి వేరైపోమని, లోకాన్ని నువ్వు ఎంత కావాలని కోరుకుంటే అంత దేవుడికి శత్రువు అవుతావు అన్నప్పుడు, లోకాన్ని కావాలనుకున్న నీవు లోకంలో అధికారంలో ఉండి ఏదో చేయాలనుకున్నా నువ్వు ఏమవుతావు? దేవునికి ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం జీవిస్తున్నావు? అసలుకే ఈ లోకంలో అధికారిగా ఉండి నువ్వేదో ఉద్ధరిద్దామని అనుకున్నప్పుడు ఈ లోకం నుంచే వేరైపోమంటున్నాడు దేవుడు. అధికారంలో ఉన్నాడు, కంప్లీట్ గా లోకాన్ని భుజాన పెట్టుకుంటామే కదా. చదవట్లేదా? వినట్లేదులే. ఎవరు చెప్తున్నారు? వినరు. చదవాలి కదా. వాళ్ళు ఎలాగో చెప్పరు, మీరు చదవాలి కదా. చూస్తున్న వాళ్ళు మీరు చదవాలి కదా. ఎవరు? మీకు దేవుడు వాక్యం అంటే ఏంటి? నేనే దేవుణ్ణి అని చెప్పాడు. వాక్యమే దేవుడై ఉండేనని. నువ్వు దేవుణ్ణి పట్టుకోకుండా ఇలాంటి చిల్లరగాళ్ళను పట్టుకున్నప్పుడు వాళ్ళు చిల్లర మాటలే మాట్లాడతారు, నిన్ను రెచ్చగొట్టే మాటలే మాట్లాడతారు, దేవుణ్ణి నీకు దూరం చేసే మాటలే మాట్లాడతారు. అలాంటి మాటలు పట్టుకుంటే నువ్వు ఎంతవరకు జీవిస్తావు? ఆలోచించు. ఇక్కడ మనం లోకాన్ని ద్వేషించమన్నాడు అని అంటే నువ్వు కోరుకోవాల్సింది, యేసుప్రభు అడిగింది ఏంటి అని అంటే శిలువ మార్గం అడిగాడు. ఆయన మార్గం ఏంటంటే సిలువ. ఆ సిలువను ఎత్తుకుని నడవాలంటే, సిలువ అంటే శ్రమలో. ఈ లోక మార్గంలో ఆడంబరం ఉంటదేమో, దానికి పైన చూస్తే భోగేచ్ఛలని అంటాడు. మీరు మీ అవయవముల నుండి పోరాడు, మీ భోగేచ్ఛలు, మీ యుద్ధంలో పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయంటే మీ భోగేచ్ఛల కోసం పోరాడే మీ అవయవముల నుండియే కదా అని అంటాడు. ఈ లోకంలో అంతా ఏముంది? భోగేచ్ఛలు, అంత సరదాలు, అంత నాశనం. ఈ లోకాన్ని నుంచి వేరైపోమని చెప్తున్నప్పుడు, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి అధికారం వస్తే అధికారం నుంచి నిన్ను కాపాడుతానన్నప్పుడు దేవుడు ఎందుకు నీకు? దేవుడికి శత్రువు అవుతావు అంటున్నాడు కదా. అలాంటి వాళ్ళు వచ్చి నిన్ను ఉద్ధరించేది ఏంటి? నువ్వు వాళ్ళ వల్ల నువ్వు బాగుపడేది ఏంటి? బ్రతుకుట అయితే క్రీస్తు, చావైతే లాభం. అది నువ్వు అనుకోవాల్సింది. బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుతా, లేదంటే చచ్చిపోతా, నో ప్రాబ్లం అని అనుకో. ఒకవేళ హింసించేవాడి చేతిలో చస్తావా? స్టెఫను చనిపోలేదు ఆ రోజు. అలాంటి కమిట్మెంట్ అనేది నీకెందుకు లేదు ఈ రోజున? ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడనంటే నువ్వెలా నమ్ముతున్నావు?
దేవుడు కాకుండా ఇంకెవరో వచ్చి నేను నిద్రస్తారా? అధికారంలో ఉండి ఎవరో ఉద్ధరించలేరు. ఈ మాటలు నేను చెప్పట్లా, దేవుడు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. కాబట్టి ఈ 2 పాటలు చూసిన మీరు నా ఇంటెన్షన్ ఏంటో అర్థమై ఉంటుంది మీకు. అంటే ఏంటి అని అంటే మీరు ఆలోచించాల్సింది ఇహలోకంలో వచ్చే శ్రమలను బట్టో హింసలను బట్టో ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారంటే అలాంటి మోసపూరితమైన మాటలకి లొంగిపోకండి, అలాంటి రెచ్చగొట్టే మాటలు వినకండి. మీరు క్రైస్తవులు ఇంకా దిగజారిపోతారు, క్రైస్తవ విలువలన్నీ కోల్పోతారు. మీరు ఉండాల్సింది దేవుడి కోసం, దేవుడి కోసం బతకాలి. దేవుడు ఏం మార్గం చూపించాడు ఆ మార్గంలో బ్రతకాలి. కీడుకు ప్రతి కీడైనా చేయొద్దు అంటున్నాడు, దోషణకు ప్రతి దోషణ చేయొద్దు అంటున్నాడు, శత్రువుని ప్రేమించమంటున్నాడు, శత్రువు కోసం ప్రార్థన చేయమంటున్నాడు. మీకు లోకంలో శ్రమలు కలుగును కదా, ధైర్యం తెచ్చుకోండి అని అంటున్నాడు. ఈ మాటలు ఎక్కడ? మీరు లోకాన్ని ఎంత ప్రేమిస్తే అంత దేవునికి అంత శత్రువు అవుతాం అంటున్నారు. ఈ మాటలు ఎక్కడ మర్చిపోయారు? అసలు గుర్తుంటున్నాయా? అసలుకి చదువుతున్నారా? కాబట్టి ఆలోచించండి. ఎలా అంటే ఈ తోడేళ్ళు మాటలు అనేది వినకండి. ఇదంతా నకిలీ క్రైస్తవ్యం, కల్తీ క్రైస్తవ్యం. ఇలాంటి క్రైస్తవుల నుంచి ఎంత త్వరగా అంత బయటకు వస్తే అంత మంచిది. మీరు వినాల్సింది మారు మనస్సు, క్షమాపణ, ప్రత్యాత్తాపము, దేవుళ్ళో జీవితం. ఇదే మీకు కావాల్సింది. నిజమైన క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, నువ్వు తప్పు చేసావా, తప్పు చేస్తే మనసులో ప్రశాంతత ఉంది, దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు, దేవుడి దగ్గర ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని నువ్వు ధైర్యం తెచ్చుకొని, ఒకవేళ కష్టం వచ్చిందా శ్రమ వచ్చిందా ఆటోమేటిక్గా నీకు ఒక ధైర్యం వస్తుంది. ఎందుకనంటే మన పౌరస్థితి అనేది ఇక్కడ కాదు, పరలోకంలో ఉంది. మన ఆలోచన, మన మనసు అనేది పరలోకంలో ఉన్నప్పుడు ఇలాంటి జీవితం గురించి, ఇక్కడ జీవితం గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? ఎందుకు అంత తపన పడిపోతావు? తపన పడేవాడిగా ఉండకూడదు అని దేవుడు వాక్యం చెబుతుంది. కాబట్టి 2 పాటలు చూసిన తర్వాత మీకు ఆలోచన వచ్చిందని నేను అనుకుంటున్నాను. రాకపోతే నేను చేసేది ఏం లేదు. ఆలోచించండి వాక్యాన్ని. ఈ లోకంలో ఉన్న మనిషి నా మాటలు కూడా నమ్మొద్దు. వాక్యంలో ఉందో లేదో చూడండి, వాక్యంలో ఉందో లేదో చూసి ఒక పరిశీలన చేసుకోండి, మనసు పరిశీలన చేసుకోండి. ఏం వినాలి, ఏం వినకూడదు, ఎవరికి ఫీడింగ్ ఇస్తే ఏమి నష్టం జరుగుతుంది. నువ్వు ఏమి లేదు, నువ్వు ఎప్పుడైతే అలాంటి వీడియో చూసావో, అలాంటి తప్పు అని చెప్పినా కానీ, తప్పు అని తెలిసినా కూడా అలాంటి మాటలు విన్నావు, అప్పుడే నువ్వు దేవుణ్ణి సిలువ వేసేవాడిగా ఉంటున్నావు. ఈ స్పృహ అనేది నీకు ఉండకపోవచ్చు, కానీ నువ్వు చేసేది తప్పు. నీలాంటి వాళ్ళు అలాంటి వీడియోలు చూడడం వల్ల ఆటోమేటిక్గా క్రైస్తవ్యానికి హాని చేసేవాడిగా, యేసు ప్రభువుని హేళన చేసేవాడిగా నువ్వు ఉంటున్నావు. కాబట్టి ఒకసారి ఆలోచించి దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుని అలాంటి వాళ్ళని కంప్లీట్గా బాయ్కట్ చేసేసేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.